Namaste, my dear student friends. Welcome to Sai Meda ESET YouTube channel. Now we are discussing differentiation by substitution method. ఈ differentiation by substitution method లో కొన్ని important substitutions చూద్దాం. ఇక్కడ రాసాను 6 substitutions రాసాను. ఫస్ట్ వన్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే పుట్ x is equal to either sin theta or cos theta. Either sin theta or cos theta. సార్ ఎలా చెప్తున్నారు sin theta cos theta అంటే మనకు స్టాండర్డ్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ ఐడెంటిటీస్ మనకు నేర్పిస్తాయి. sin square theta plus cos square theta is equal to 1. From this, sin square theta is equal to 1 minus cos square theta. Sin theta is equal to plus or minus root of 1 minus cos square theta. If you observe LHS and RHS, LHS తో కంపేర్ చేస్తే LHS సింపుల్ గా ఉంది. ఎప్పుడైనా సరే మనకు రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే x ఈక్వల్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు cos theta. అలా cos theta సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది సింప్లిఫైడ్ ఫార్మ్ అయి sin theta వస్తుంది, చిన్నగా అవుతుంది. మనకి ఈజీగా సబ్స్టిట్యూషన్ లో ఈజీగా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే విధంగా cos square theta is equal to 1 minus sin square theta. Cos theta is equal to plus or minus root of 1 minus sin square theta. So root of 1 minus x square, root of 1 minus x square. Put x is equal to sin of cos theta. ఈ విధంగా మనకు secant square theta minus tan square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. ఇట్లా మూడు ఐడెంటిటీస్ నుంచి ఈ సబ్స్టిట్యూషన్ పట్టుకొస్తాం. సో ఇక్కడ put x is equal to either tan theta or cot theta. Either tan theta or cot theta. 1 plus tan square theta secant square theta బయటకు వస్తే secant theta అంటే సింప్లిఫైడ్ అవుతుంది. కాబట్టి అట్లాగే కాట్ పెడితే 1 plus cot square cosecant square బయటకు వస్తే cosecant అవుతుంది. అదే విధంగా put x is equal to root of x square minus 1 అన్నప్పుడు put x is equal to either secant theta or cosecant theta. secant square theta minus 1 is equal to tan square theta బయటకు వస్తే tan అవుతుంది. cosecant సబ్స్టిట్యూట్ చేస్తే cosecant square theta minus 1 is equal to cot square theta బయటకు వస్తే cot వస్తుంది. ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు x is equal to either secant theta cosecant theta. అదే విధంగా ఈ మూడుతో కంపేర్ చేయండి. a స్క్వేర్ ప్లేస్ లో ఇక్కడ 1 ప్లేస్ లో a స్క్వేర్ వచ్చింది. అడిషనల్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు x is equal to sin theta తో పాటు a స్క్వేర్ వచ్చింది కాబట్టి a sin theta అని పెట్టండి ఆర్ a cos theta అని పెట్టండి. మనకు ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. అదే విధంగా దీనికి చెప్పండి, మీరు దీన్ని చూస్తూ చెప్పండి. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? a tan theta ఆర్ a cot theta. Put x is equal to a secant theta ఆర్ a cosecant theta. రైట్. ఈ సబ్స్టిట్యూషన్ ఒక్కసారి రిఫర్ చేసి వీడియో పాస్ చేసి రిఫర్ చేసి తర్వాత మనకు వీడియో కంటిన్యూ చేయండి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. లెట్స్ సీ ద ప్రాబ్లం. y is equal to tan inverse of 1 minus root of 1 minus x square by x. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దాన్ని చూసిన వెంటనే చెప్పాలి x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? sin theta ఆర్ cos theta. either sin theta cos theta. సార్ మరి sin theta పెడితే తొందరగా వస్తుందా, cos theta పెడితే అంటే sin theta పెడితే తొందరగా వస్తుంది. ఎందుకు వస్తుంది సార్ అంటే 1 minus sin square is equal to cos square. బయటికి వస్తే cos అవుతుంది. అప్పుడంటే 1 minus cos theta. ఇక్కడ మనకు రెండు ఫార్ములాస్ బాగా ఉపయోగపడతాయి. 1 minus cos theta is equal to 2 sin square theta by 2. 1 plus cos theta is equal to 2 cos square theta by 2. మైనస్ ఉన్నప్పుడు సైన్ స్క్వేర్, ప్లస్ ఉన్నప్పుడు కాస్ స్క్వేర్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సార్ మీరు సైన్ బదులు కాస్ పెడితే ఏమవుతుంది సార్ అంటే కాస్ పెడితే 1 మైనస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ అవుతుంది. సైన్ స్క్వేర్ బయటకు వస్తే సైన్ అవుతుంది. అప్పుడు 1 మైనస్ సైన్ థీటా. 1 మైనస్ సైన్ థీటా అంటే కాస్ థీటా బై 2 మైనస్ సైన్ థీటా బై 2 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం దాదాపు ఒక 2 ఫార్ములాస్ ఉపయోగించి ఆ ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. 2 ఫార్ములాస్ అంటే 2 ఫార్ములాస్ చేయడం వల్ల 2 స్టెప్స్ పెరుగుతాయి. కాబట్టి నేను 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా కోరుకుంటాను. ఎప్పుడైనా సరే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు 1 మైనస్ కాస్ 1 ప్లస్ కాస్ వచ్చేటట్టు చేసుకోండి. ఒకవేళ మీరు చేసే ప్రాసెస్ లో కాస్ థీటా మైనస్ 1 వస్తే అప్పుడు మైనస్ కామన్ చేసి ఆ ప్రాబ్లం ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, రైట్. సబ్స్టిట్యూట్ చేస్తున్నా x is equal to sin theta. అప్పుడు theta is equal to ఏమవుతుందండి? sin inverse x. By substituting x is equal to sin theta, 1 minus sin square cos square బయటకు వస్తే cos theta. x is equal to ఏం పెట్టారు? sin theta. 1 minus cos theta అక్కడ ఫార్ములా రాసాను, చూసి చెప్పండి. y is equal to tan inverse of 1 minus cos theta is equal to 2 sin square theta by 2. sin theta is equal to 2 sin theta by 2 cos theta by 2. We know the formula sin 2 theta is equal to 2 sin theta cos theta. అప్పుడు sin theta ఏమవుతుంది? 2 theta ఉన్నప్పుడు theta వచ్చింది, theta ఉన్నప్పుడు ఏమొస్తుంది? theta by 2 వస్తుంది. cos theta by 2, 2 sin theta by 2 cos theta by 2. రైట్, సబ్స్టిట్యూట్ చేశాను. 2 గెట్స్ క్యాన్సిల్, ఒక sin పోతుంది. tan inverse of sin by cos ఏమవుతుందండి? tan theta by 2, tan theta by 2. y is equal to which is equal to theta by 2, which is equal to
1/2 into theta value ఎంత అండి sin inverse x. So derivative of sin inverse x is 1/√1 minus x square. Final answer 1/2√1 minus x square. ఓకే మళ్ళొకసారి x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేయాలి sin. ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి 1 minus sin square అంటే cos square బయటికి cos వస్తుంది 1 minus cos వస్తుంది. మనం ఇప్పుడు 6 ప్రాబ్లమ్స్ చేస్తాం. నేను 6 ప్రాబ్లమ్స్ రాస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీతో డిస్కస్ చేస్తాను, మీరే చేయాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి 1 minus cos 1 plus cos. cos రావాలంటే sin సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అనేది మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. రైట్. సో ఇక్కడ ఈ ప్రాబ్లం sin θ సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus sin square cos square బయటకు వస్తే cos వచ్చింది 1 minus cos by sin. 1 minus cos θ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను, sin θ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. ఒక 2 క్యాన్సిల్ అయింది, ఒక sin క్యాన్సిల్ అయింది, sin by cos tan θ/2. tan inverse tan పోతే మిగిలింది θ/2 1/2 sin inverse x డెరివేటివ్ 1/2√1 minus x square. sin inverse x యొక్క డెరివేటివ్ 1/√1 minus x square. ఓకే వీడియో పాస్ చేసి ఈ ప్రాబ్లం కంప్లీట్ చేయండి. సొంతంగా క్వశ్చన్ రాసుకొని కంప్లీట్ చేయండి సొంతంగా. నేను నెక్స్ట్ 5 ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరే చేయగలుగుతారు ఆటోమేటిక్ గా. ఓకే రైట్. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ రాశాను, మీరే చెప్పాలి. ఇక్కడ √1 plus x square ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్స్ లో మీకు ఇచ్చాను సబ్స్టిట్యూషన్. 1 plus x square అన్నప్పుడు x is equal to tan r cot పెట్టుకోవాలి, x is equal to tan పెట్టుకోండి, త్వరగా వస్తుంది. put x is equal to tan theta. రైట్ చెప్పండి. 1 plus tan square theta is equal to secant square theta. బయటికి వస్తే secant theta అంటే ఇక్కడ ఏమి ఉంది secant theta minus 1, కింద ఏందండి tan theta. అప్పుడు సెకండ్ ని tan ని sin and cos లోకి మార్చుకోండి, ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఆ ఫార్ములాస్ ఉపయోగించుకోవాలి. ఓకేనా మళ్ళీ ఒకసారి 1 plus tan square theta is equal to secant square theta. secant square theta బయటికి వస్తే secant theta tan theta. secant theta ని 1/cos, tan theta ని sin by cos. ఓకే క్యాన్సిల్ అయ్యేది క్యాన్సిల్ చేసేయండి, ఆ ఫార్ములా ఉపయోగించుకోండి. ఎక్కడైనా నీకు ఒకవేళ cos theta minus 1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇందులో మైనస్ కామన్ తీయండి, 1 minus cos theta. అప్పుడు tan inverse of minus x ఏమవుతుంది మైనస్ tan inverse x అవుతుంది. tan inverse of minus x is equal to minus tan inverse. దాన్ని ఉపయోగించుకోండి, ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. సో అదే విధంగా √1 minus x కలిగినప్పుడు ఇందాక మీకు చెప్పాను ఇప్పుడు x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పాను, cos theta sin theta సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే మన cos రావాలి అల్టిమేట్ గా 1 minus sin square cos square బయటకు వస్తే cos theta minus 1. ఇందాక చెప్పాను cos theta minus 1 వస్తే ఏం చేయాలి మైనస్ కామన్ చేయాలి. అప్పుడు tan inverse of minus x అవుతుంది మైనస్ x అవుతుంది. సో తర్వాత ఆ రెండు ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఈ ఫార్ములా ఆ ఫార్ములా ఉపయోగించుకొని దాన్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. put x is equal to చెప్పాలి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 1 plus x square అంటే tan r cot, బట్ బెటర్ సబ్స్టిట్యూట్ tan theta. 1 plus tan square theta secant square theta బయటకు వస్తే secant, పైన ఎవరు tan, ఇక్కడ ఎవరు secant. tan and secant ఏం చేయాలి sin and cos కి మార్చుకొని ఆ ఫార్ములా ఉపయోగించి చేయాలి. చేస్తారు కదా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ √1 plus x square మళ్ళీ చెప్పండి put x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేయాలి tan theta. 1 plus tan square secant square బయటికి వస్తే secant. ఆ secant ని 1/cos రాస్తావు, అప్పుడు cos theta minus 1 వస్తుంది. cos theta minus 1 వస్తే ఏం చేస్తావు మైనస్ ని కామన్ తీయాలి. tan inverse of minus x ఏమవుతుంది మైనస్ tan inverse x అవుతుంది. 1-2 సార్లు మళ్ళీ చెప్తున్నా cos theta minus 1 వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి మైనస్ కామన్ తీయాలి. tan inverse of minus x ఏమవుతుంది మైనస్ tan inverse x అవుతుంది. ఆ ఫార్ములా ఉపయోగించుకొని ప్రాబ్లం కంప్లీట్ చేయాలి. చేస్తారు కదా. వీడియో పాస్ చేసి 5 క్వశ్చన్లు కంప్లీట్ చేసినాకనే వీడియో కంప్లీట్ చేయండి. ఓకే రైట్ మై డియర్ స్టూడెంట్స్, y is equal to tan inverse of √1 plus x √1 minus x. లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు √1 plus x కానీ √1 minus x కానీ √1 plus x by 1 minus x కానీ √1 minus x by 1 plus x కానీ కనిపించినప్పుడు ప్రేమతో ఏం సబ్స్టిట్యూట్ చేయాలను చెప్పాను. put x is equal to cos theta. సో ఇక్కడ ఈ ప్రాబ్లం లో మనం x is equal to cos theta సబ్స్టిట్యూట్ చేసినట్టయితే put x is equal to cos theta. చెప్పండి y is equal to tan inverse of 1 plus cos theta is equal to 2 cos square theta by 2. 1 minus cos theta is equal to 2 sin square theta by 2. డినామినేటర్ కూడా అదే విధంగా సబ్స్టిట్యూట్ చేయండి. y is equal to రాస్తున్నా ఇక్కడ 2 cos square theta by 2. 2 sin square theta by 2. 2 sin square theta by 2. సో y is equal to tan inverse of ఇక్కడ అబ్జర్వ్ చేయండి √2 బయటికి తీస్తాం, √2 కామన్ తీస్తాం, కింద కూడా కామన్ తీస్తాం, ఇద్దరు క్యాన్సిల్ అయిపోతారు. ఏం మిగులుతుంది cos square బయటకు వస్తే cos theta by 2 plus sin theta by 2 by cos theta by 2 minus sin theta by 2. So which is equal to tan inverse of ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ cos theta plus sin theta by cos theta minus sin theta is equal to tan of pi/4 plus theta plus ఎవరున్నారు theta by 2. y is equal to
tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే మిగిలింది మనకి π/4 ప్లస్ θ/2 π/4 ప్లస్ θ/2 y is equal to π/4 ప్లస్ θ/2 θ is equal to ఏమవుతుంది cos ఇన్వర్స్ x derivative of π/4 0 1/2 as it is cos inverse x యొక్క derivative minus 1 by root of 1 minus x square which is equal to minus 1 by 2 root of 1 minus x square. This is the final answer. Okay, so very important question. మళ్ళీ ఒకసారి root x is equal to cos theta 1 plus root of 1 plus x కానీ root of 1 minus x కానీ కనిపించినప్పుడు root x is equal to cos theta సబ్స్టిట్యూట్ చేయాలి. 1 plus cos theta ఫార్ములా మనకు తెలుసు కదా 2 cos square theta by 2. 1 minus cos theta ఫార్ములా 2 sin square theta by 2. సో సబ్స్టిట్యూట్ చేశాను, రూట్ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేశాను, cos స్క్వేర్ బయటకు వస్తే cos, sin స్క్వేర్ బయటకు వస్తే sin. cos ప్లస్ sin బై cos మైనస్ sin is equal to tan of π/4 ప్లస్ ఈ యాంగిల్ ఏది ఉంటే అది రాయాలి. tan ఇన్వర్స్ tan పోతే మిగిలింది π/4 ప్లస్ θ/2. θ is equal to cos ఇన్వర్స్ x. cos ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ minus 1 by root of 1 minus x square. కాన్స్టెంట్ డెరివేటివ్ 0. దట్స్ ఇట్. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఇదే ప్రాబ్లమ్ ని కొద్దిగా మాడిఫై చేసి రాస్తాను. ఓకేనా, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. రైట్, ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ లో ఎక్స్ స్క్వేర్ అని రాస్తున్నాం, మొత్తంలో ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఆర్ cot పెట్టామన్నా, ఏదో tan ఆర్ cot ఏదైనా ఒకటి పెట్టుకుంటాం. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే sin ఆర్ cos పెట్టుకోమన్నా, సరే ఇక్కడ tan పెట్టుకోవాలి, ఇక్కడ sin పెట్టుకోవాలి అనుకోండి. ఒకే ప్రాబ్లం లో రెండు సబ్స్టిట్యూషన్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అవి కొట్లాడుకుంటాయి. కాబట్టి ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ని కొద్దిసేపు దీన్ని ఎక్స్ అనుకుంటా, ఎక్స్ స్క్వేర్ ఏమనుకుంటా ఎక్స్ అనుకుంటా. అప్పుడు చదవండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ అనుకుంటున్నా కాబట్టి రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్రేమతో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ అంటే మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్, అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? కాస్ థీటా. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. రైట్, సో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇప్పుడు. చెప్పండి, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ root of 1 plus cos theta root of 1 minus cos theta by root of 1 plus cos theta minus root of 1 minus cos theta. x square place లో cos theta పెట్టాను. రైట్, మనకు ఆల్రెడీ ఫార్ములాస్ రెడీగా ఉన్నాయి మనకు మైండ్ లో. 1 plus cos theta is equal to ఏంటండి? 2 cos square theta by 2. ఇదేమవుతుందండి? 2 sin square theta by 2 by root of 2 cos square theta by 2 minus root of 2 sin square theta by 2. y is equal to tan inverse of root 2 కామన్ తీస్తాం, కింద రెడీగా ఉంటుంది, క్యాన్సిల్ అయిపోతుంది. cos స్క్వేర్ బయటకు వస్తే cos theta by 2 plus sin theta by 2 by cos theta by 2 minus sin theta by 2. cos theta plus sin theta by cos theta minus sin theta is equal to ఏమవుతుంది? tan of π/4 ప్లస్ యాంగిల్ ఏముంటే అది రాస్తాము. సో tan ఇన్వర్స్ tan పోతే ఏముంది? π/4 ప్లస్ theta by 2 π/4 ప్లస్ theta by 2. theta అంటే ఎవరు ఇక్కడ? π/4 ప్లస్ theta. theta అంటే ఎవరు ఇక్కడ? cos ఇన్వర్స్ ఆఫ్ x స్క్వేర్ divided by x of π/4 0 plus 1/2 as it is. cos ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ minus 1 by root of 1 minus x square. x అంటే x square యొక్క డెరివేటివ్ 2x. ఈ 2 గారు పోతున్నాడు, పైన ఉన్నది మైనస్ x, కిందనేమో root of 1 minus x power 4. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది x స్క్వేర్ 1 plus x స్క్వేర్ 1 రెండు వచ్చినాయి కాబట్టి tan cot sin cos ఏదో దానిలో రెండు పెడితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పెట్టినా cos θ పెట్టినా రిమైనింగ్ సింప్లిఫికేషన్ అంతా లాస్ట్ ప్రాబ్లం మాదిరిగానే. ఓకేనా, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. రైట్, సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. y is equal to tan inverse of x plus root of a square minus x square by x plus x minus root of a square minus x square. సో root of 1 minus x square ఉన్నప్పుడు x is equal to sin or cos పెట్టుకోమని చెప్పిన, sin or cos. మరి a square minus x square ఉన్నప్పుడు ఏం పెట్టుకోవాలి? a sin theta or a cos theta. కానీ ఇక్కడ అక్కడ సైన్ పెట్టుకుంటూ వచ్చినాం, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. tan of π/4 ప్లస్ theta ఫార్ములా ఏంటంటే cos theta ప్లస్ sin theta బై cos theta మైనస్ sin theta.
సపోజ్ tan ఆఫ్ π బై 4 మైనస్ θ ఉంటే cos θ మైనస్ sin θ బై cos θ ప్లస్ sin θ. అంటే మనకి ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ లో చేసేటప్పుడు cos ప్లస్ sin బై cos మైనస్ sin లేకపోతే cos మైనస్ sin బై cos ప్లస్ sin రావాలి. కాబట్టి క్లియర్ గా x ఏం పెట్టుకోవాలి, a cos θ పెట్టుకోవాలి. అలా పెట్టినా వస్తుంది, కానీ ఒక 2 స్టెప్లు లేట్ వస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్ గా పుట్ x ఏం పెట్టుకుంటున్నా, a cos θ. అప్పుడు x బై a ఏమవుతుంది, cos θ. x బై a cos θ. రైట్. θ ఏమవుతుంది, cos ఇన్వర్స్ ఆఫ్ x బై a. cos ఇన్వర్స్ ఆఫ్ x బై a. రైట్. y is equal to tan inverse of a cos theta plus ఇక్కడ ఏం పెడుతున్నావు, a స్క్వేర్ cos స్క్వేర్ అంటే a స్క్వేర్ కామన్ వస్తుంది, బయటికి వస్తే a అవుతుంది. రైట్. చెప్పండి మళ్ళీ ఒకసారి, a స్క్వేర్ కామన్, బయటకు వస్తే a, మిగిలింది 1 మైనస్ cos స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు sin స్క్వేర్, బయటకు వస్తే sin theta. కమాన్, 1 మైనస్ cos స్క్వేర్ sin స్క్వేర్, బయటకు వస్తే sin. అదే విధంగా కింద కూడా a cos theta మైనస్ a sin theta. రెండిట్లో ఏ కామన్ తీస్తాం, కింద రెడీగా ఉంటది, ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. అప్పుడు cos θ ప్లస్ sin θ బై cos θ మైనస్ sin θ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ π బై 4 ప్లస్ θ. tan ఆఫ్ π బై 4 ప్లస్ θ. సో tan వర్స్ అనుకోతే మిగిలింది π బై 4 ప్లస్ θ. π బై 4 ప్లస్ θ. θ గడ ఇక్కడ చూడండి, అక్కడ చూసి చెప్పండి. θ గడ ఎవడు, cos ఇన్వర్స్ ఆఫ్ x బై a. లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను, దిస్ ఇస్ అ టైం సేవింగ్ రిజల్ట్. Derivative of sin inverse of x by a, derivative of cos inverse of x by a, divide x of sin inverse of x by a, divide x of cos inverse of x by a. గుర్తుపెట్టుకోవాలి, 1 by root of a square minus x square, 1 by root of minus 1 by root of a square minus x square. Time saving result. The derivative of sin inverse of x by a, 1 by root of a square minus x square, derivative of cos inverse of x by a minus 1 by root of a square minus x square. Substitute చేస్తున్నా. Divided by x is constant derivative 0. Cos inverse of x by a యొక్క derivative minus 1 by root of a square minus x square. The final answer is minus 1 by root of a square minus x square. మళ్ళీ ఒకసారి, x is equal to a cos theta. a cos theta. a square కామన్ తీసాను, 1 మైనస్ cos స్క్వేర్ sin స్క్వేర్, బయటకు వస్తే sin. రెండిట్లో a కామన్ తీసాను, cos ప్లస్ sin బై cos మైనస్ sin, tan ఆఫ్ π బై 4 ప్లస్ θ. tan ఇన్వర్స్ sin పోయింది, మిగిలింది π బై 4 ప్లస్ θ. π బై 4 యాజ్ ఇట్ ఈస్. θ ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x బై a. టైం సేవింగ్ రిజల్ట్ minus 1 by root of a square minus x square. రైట్. వీడియో పాస్ చేసి ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేసి, సొంతంగా ప్రాక్టీస్ చేసి, సబ్స్టిట్యూషన్ ఒకటే రాసుకోవాలి. ఇది రిమైనింగ్ అంతా కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయండి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ప్లస్ 1 బై రూట్ ఆఫ్ ఎస్. ఈ మధ్యలో ఉన్నది మళ్ళీ ఇది కాదు, మధ్యలో ఉన్నది మాత్రం చేసి చేయండి. ప్రాబ్లం మైనస్ ఉన్నదానికి అది ప్లస్ వస్తుంది. ఓకేనా? రైట్. ఆ ప్రాబ్లంకి వెళ్తాను. రైట్. ఇక్కడ కూడా చెప్పండి. పుట్ x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, a sin θ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు x by a is equal to ఏమవుతుంది, sin θ. θ is equal to ఏమవుతుంది, sin inverse of x by a. sin inverse of x by a. y is equal to tan inverse of a sin θ by root of a square minus a square sin square θ. y is equal to tan inverse of a sin θ by 1 మైనస్ సైన్ స్క్వేర్, ఏమైతుంది, కాస్ స్క్వేర్, బయటకు వస్తే కాస్. ఏ స్క్వేర్ కామన్ తీసి బయటకు తీసుకొస్తే ఏ అయింది, 1 మైనస్ సైన్ స్క్వేర్, కాస్ స్క్వేర్ బయటకు వస్తే కాస్ అయింది. సో ఏ గారు పోతున్నాడు, సైన్ బై కాస్, tan. y is equal to tan వర్స్ సైన్ పోతే మిగిలేది θ is equal to ఎవరండి, sin ఇన్వర్స్ ఆఫ్ x by a. sin ఇన్వర్స్ ఆఫ్ x by a యొక్క డెరివేటివ్ ఏంటండి, టైం సేవింగ్ రిజల్ట్ 1 by root of a square minus x square. sin ఇన్వర్స్ ఆఫ్ x by a డెరివేటివ్ 1 by root of a square minus x square. వీడియో పాస్ చేసి కంప్లీట్ చేయండి. ఇంకో క్వశ్చన్ నోట్ చేస్తాను ఇక్కడ. y is equal to tan inverse of root of x square plus a square plus x square. a square plus x square. రైట్. ఇక్కడ ఏం చేద్దామంటే పుట్ x is equal to a tan θ పెడదాం. అప్పుడు x by a is equal to ఏమవుతుంది, tan θ. θ is equal to ఏమవుతుంది, tan inverse of x by a. tan inverse of x by a. y is equal to tan inverse of x is equal to a tan θ పెడితే a square tan square θ బయటకు వస్తే ఏమవుతుంది, a tan θ అవుతుంది.
బై ఇక్కడ ఏ స్క్వేర్ బయటకు వస్తే ఏమవుతుంది ఏ 1 ప్లస్ tan స్క్వేర్ ఏమవుతుంది సెకండ్ స్క్వేర్ బయటకు వస్తే ఏమవుతుంది సెకండ్ థీటా ఏ కాకపోతున్నాడు. తర్వాత ఏం చేస్తావంటే tan అండ్ సెకండ్ ని sin అండ్ cos లోకి మార్చు 1 బై cos కాడిపోయిండు. ఇది క్వశ్చన్ sin ఇన్వర్స్ చూడండి చిన్న చేంజ్ sin ఇన్వర్స్. సో sin ఇన్వర్స్ ఆఫ్ sin పోతుంది, మిగిలింది ఏంటంటే టీటా ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ x బై a then dy by dx is equal to tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square. x అంటే x by a యొక్క డెరివేటివ్ 1 by a. సో a square plus x square by a square పైకి వస్తుంది. a square by a square plus x square by 1 by a. ఒక ఏ గారు పోతాడు. ఆన్సర్ a by a square plus x square. What is the question? Sin inverse of root of x square by a square plus x square. Put x is equal to a tan theta, x by a is equal to tan theta, theta is equal to tan inverse of x by a. Substitute చేసి సింప్లిఫై చేసి ఆన్సర్ సింపుల్ గా వచ్చేసింది. ఓకే రైట్, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. ఇట్స్ a simple problem. Just substitute, put x is equal to sin theta, theta is equal to sin inverse x. 2 sin theta 1 minus sin square cos square బయటకు వస్తే 2 sin theta cos theta which is equal to sin 2 theta. Come on once again. sin theta 1 minus sin square cos square బయటకు వస్తే cos 2 sin theta cos theta which is equal to sin 2 theta. That is y. So మిగిలింది 2 theta ప్లేస్ లో ఎవరు sin inverse x. So 2 into sin inverse x యొక్క డెరివేటివ్ 1 by root of 1 minus x square. See the next question. Here put log x is equal to tan theta. Theta is equal to tan inverse of log x. So y is equal to cos inverse of log x is equal to tan theta 1 minus tan square theta by 1 plus tan square theta is equal to cos 2 theta. Direct గా రాస్తున్నా చెప్పాలి. log x is equal to tan theta 1 minus tan square by 1 plus tan square theta is equal to cos 2 theta. cos inverse cos cancel అయిపోతే మిగిలింది 2 theta. theta is equal to ఎవరండి theta is equal to tan inverse of log x. This is y. Now dy by dx is equal to 2 into tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square. x అంటే log x యొక్క డెరివేటివ్ 1 by x. వాడు అడిగింది dy by dx at x is equal to ఏమన్నాడు e. So dy by dx at x is equal to e is 2 into పైన 2 as it is కింద 1 by log e x is equal to e log e వాల్యూ ఎంత 1 square into 1 by e. log e వాల్యూ 1 square. రైట్ 1 plus 1 ఎంత 2 క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఆన్సర్ 1 by e. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ప్రాబ్లం వస్తే డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఆన్సర్ హైలైట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కొద్దిగా మనం ఇన్ని ప్రాబ్లం చేసినా y ఇచ్చిన డెరివేటివ్ కనుక్కుంటాడు సింపుల్ గా. అది కొద్దిగా డిఫరెంట్ కనిపించింది అంటే మాత్రం డెఫినెట్ గా ప్రాబ్లం సాల్వ్ చేయడం రావాలి. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోవాలి మైండ్ లో, దాని ఆన్సర్ కూడా ఫ్రేమ్ అయిపోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఎస్ఏ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ చేసి డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి 1 by e. దట్స్ ఇట్. ఓకే రైట్, ప్రాక్టీస్ చేయండి. విల్ సీ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. y is equal to cos inverse of ఇక్కడ 9 కామన్ తీస్తాను. 9 కామన్ తీస్తే 1 minus x square by 9 by 1 plus x square by 9. ఇక్కడ కామన్ తీసాను, పైన కామన్ తీస్తాను, కింద కామన్ తీస్తాను. అప్పుడు 2 9లు క్యాన్సిల్ అయిపోతాయి. 1 minus x square by 9 1 plus x square by 9. నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తానంటే y is equal to cos inverse of 1 minus x by 3 whole square అని రాస్తాం. దీన్ని x by 3 whole square అని రాస్తాం. నెక్స్ట్ put x by 3 is equal to tan theta. అప్పుడు theta is equal to ఏమవుతుందండి tan inverse of x by 3. సో 1 minus tan square theta by 1 plus tan square theta which is equal to cos 2 theta which is equal to 2 theta. theta ప్లేస్ లో ఎవరండి ఇక్కడ tan inverse of x by 3. This is y now. Now dy by dx is equal to 2 into tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square అంటే x by 3 whole square into x by 3 యొక్క డెరివేటివ్ 1 by 3 which is equal to 2 into
2 into 1 plus x square by 9 ఇట్లా అంటే అవుతుంది 9 plus x square by 9 9 పైకి వచ్చేస్తుంది by 9 plus x square into 1 by 3 3 1 जा 3 3 जा so final answer 6 by 9 plus x square 6 by 9 plus x square సింపుల్ ఏం చేస్తాం చెప్పండి 9 పైన కింద కాంబినేషన్ క్యాన్సిలేషన్ 1 minus x square by 9 1 plus x square by 9 x by 3 whole square put x by 3 is equal to tan theta put x by 3 is equal to tan theta 1 minus tan square theta by 1 plus tan square theta is equal to cos 2 theta cos inverse cos పోతే 2 theta theta is equal to tan inverse of x by 3 tan inverse of x by 3 యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square x by 3 యొక్క డెరివేటివ్ 1 by 3 సో సింప్లిఫై చేశాం ఓకే వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఇక్కడ ఏం చేద్దామంటే tan h ఇన్వర్స్ అన్నాడు కాబట్టి x is equal to sin h theta సబ్స్టిట్యూట్ చేస్తాం sin h theta ఎందుకు సార్ అంటే we know the identity cos h square theta minus sin h square theta is equal to 1 from this cos h square theta is equal to 1 plus sin h square theta cos h theta is equal to plus or minus root of 1 plus sin h square theta right so 1 plus x square ఉంది కాబట్టి x is equal to ఏమిటి కావాలి sin h theta y is equal to tan h inverse of sin h theta by root of 1 plus sin h square theta y is equal to tan h inverse of sin h theta by 1 plus sin h square is equal to root of అంటే ఏమొస్తుంది cos h theta sin by cos is equal to tan h theta tan h inverse tan పోతే మిగిలింది మనకి theta theta అంటే ఎవరు sin h inverse x sin h inverse x యొక్క డెరివేటివ్ 1 by root of 1 plus x square సో sin h inverse cos h inverse ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పా దీని యొక్క డెరివేటివ్ 1 by root దీనికి కూడా 1 by root ఇదేమో x square plus 1 ఇదేమో x square minus 1 కంపారిజన్ లో గుర్తుపెట్టుకోవాలి ఇంటిగ్రేషన్ లో కూడా వస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి ఓకే డెరివేటివ్ ఆఫ్ sin h inverse 1 by root of x square plus 1 plus x square ఓకే రైట్ వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సో డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఈ ప్రాపర్టీ బేస్ చేసుకొని ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ ప్రాపర్టీ ఇది tan inverse x plus tan inverse y is equal to tan inverse of x plus y by 1 minus xy tan inverse x minus tan inverse y is equal to tan inverse of x minus y by 1 plus xy ఈ ప్రాపర్టీ బేస్ చేసుకొని క్వశ్చన్స్ రాస్తా ఫస్ట్ క్వశ్చన్ y is equal to tan inverse of 1 plus x by 1 minus x which is equal to tan inverse of సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి x ప్లేస్ లో 1 ఉంది y ప్లేస్ లో ఉన్నారు x ఉంది సో ఇక్కడ 1 ఉంది ఇక్కడ x మాత్రమే ఉంది ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా మనం ఇంటూ 1 అంటే x ఇంటూ 1 అంటే x అవుతుంది అప్పుడు x is equal to 1 y is equal to x సో అప్పుడు ఏమని రాయొచ్చు tan inverse 1 plus tan inverse x మళ్ళీ ఒకసారి xy plus 1 minus x into y x into 1 right tan inverse of x plus y by 1 minus xy is equal to tan inverse x plus tan inverse y so dy by dx of tan inverse 1 constant derivative 0 tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square అదే విధంగా y is equal to tan inverse of 1 minus x by 1 plus x రైట్ చెప్పండి ఇక్కడ ఏం రాస్తారు ఇంటూ 1 రాసినాక tan inverse 1 minus tan inverse x tan inverse 1 యొక్క డెరివేటివ్ 0 minus tan inverse 1 యొక్క x యొక్క డెరివేటివ్ minus 1 by 1 plus x square నెక్స్ట్ క్వశ్చన్ y is equal to tan inverse of a plus x by 1 minus ax కమాన్ చెప్పండి ఏమవుతుంది x ప్లేస్ లో a y ప్లేస్ లో x ప్లేస్ లో a y ప్లేస్ లో x tan inverse a plus tan inverse x tan inverse a యొక్క డెరివేటివ్ 0 tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square y is equal to tan inverse of a minus x by 1 plus ax కమాన్ ఫాస్ట్ చెప్పాలి tan inverse a డెరివేటివ్ 0 tan inverse x యొక్క డెరివేటివ్ మధ్యలో మైనస్ ఉంది minus 1 by 1 plus x square అదే విధంగా y is equal to tan inverse of x plus root x by 1 minus x root x 1 minus x root x చెప్పండి y is equal to tan inverse x plus tan inverse root x
tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square, tan inverse root x యొక్క డెరివేటివ్ 1 by 1 plus root x whole square, root x యొక్క డెరివేటివ్ 1 by 2 root x. The final answer is 1 by 1 plus x square plus ఇక్కడ చూడండి ఒకసారి 1 by 2 root x into 1 plus x. This is the final answer. అదే విధంగా ఈ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేసి మళ్ళీ ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా వన్ మోర్ క్వశ్చన్. y is equal to tan inverse of a cube plus x cube by 1 minus a cube into x cube. Come on చెప్పండి. y is equal to tan inverse of a cube plus tan inverse of x cube. tan inverse of a cube యొక్క డెరివేటివ్ 0, tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square. x అంటే ఎవరు ఇక్కడ x cube యొక్క డెరివేటివ్ 3x square. ఇక్కడ x అంటే ఎవరు x cube. ఆన్సర్ 3x square by 1 plus x power 3 to the ఏమవుతుంది 6 అంటే x power 6, రైట్. ఈ విధంగా ఆ ప్రాపర్టీ బేస్ చేసుకొని బేసిక్స్ క్వశ్చన్ చేశాను. దీని ఎక్స్టెన్షన్ చూద్దాం మళ్ళీ. సేమ్ ఇంకా అదే ప్రాపర్టీలో ఉన్నాం మనం. ఈ ప్రాపర్టీ బేస్ చేసుకునే క్వశ్చన్ చెప్తున్నాను. y is equal to tan inverse of x plus y by 1 ఉండాలంటే 3/3 చేస్తే 1 అవుతుంది. దీని ఒక్కదాన్ని చేస్తే వీళ్ళందరూ ఫీల్ అవుతారు కాబట్టి అందరు ఇవ్వాలి మనం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 2/3 plus 3/3 1 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, minus 2/3x, రైట్. దట్స్ ఇట్. నౌ y is equal to tan inverse of 2/3 plus tan inverse x. tan inverse of 2/3 యొక్క డెరివేటివ్ 0, tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square. ఈ మోడల్ బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరే క్రియేట్ చేయొచ్చు. y is equal to tan inverse of 5 minus 4x. ఇక్కడ 5 minus 4 అంటే ఇక్కడ 4 plus 5 ఉండాలి, 4 plus 5x. దట్స్ ఇట్. ఓకే, రైట్ సైడ్ డివైడ్ బై 4. సో అప్పుడు ఏమవుతుంది 5/4 x 5/4. y is equal to tan inverse of 6 minus 7x by 7 plus 6x. దేంతో డివైడ్ చేయాలి, డివైడ్ బై 7. 6/7 7/7 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6/7 అవుతుంది. సో ఆ ప్రాపర్టీ బేస్ చేసుకొని ఇలా కంప్లీట్ చేయాలి. ఓకే, ఇది ఈ మోడల్లో ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ క్వశ్చన్. కొద్దిగా సింపుల్ గా కొద్దిగా డివైడ్ బై 3 చేయాలి. ఇక 1 రావాలి, ఎవరైనా ఉండని 4 ఉండని 7 ఉండని ఎవరైనా ఉండండి, అక్కడ 1 రావాలంటే సేమ్ దాంతో డివైడ్ చేసుకొని చేయాలి. దట్స్ ఇట్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ రాలోకి వెళ్దాం. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా స్టిల్ అదే ప్రాపర్టీ బేస్ చేసుకొని మనం చేయాలి. అక్కడే ఉన్నాను, అదే ప్రాపర్టీ దగ్గర ఉన్నాను. అంటే ఇక్కడ ప్లస్ ఉందంటే పైన మైనస్ లో ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉండాలి, ప్లస్ ఉంటే మైనస్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ 6 ఉంది అనుకోండి, 6 ని మనము సమ్ లో రాయొచ్చు, డిఫరెన్స్ లో రాయొచ్చు. 4 + 2 అని రాయొచ్చు, 3 + 3 అని రాయొచ్చు, 1 + 5 అని రాయొచ్చు. సమ్ లో రాస్తే, డిఫరెన్స్ లో రాస్తే 8 - 2 రాయొచ్చు, 7 - 1 రాయొచ్చు, 9 - 3 రాయొచ్చు. ఇలా రకరకాలుగా రాయొచ్చు. బట్ ఈ రెండింటి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఏముండాలి, మైనస్ లలో రావాలి, డిఫరెన్స్ లో రావాలి. మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏది రాలి సార్ అంటే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ కింద ఉండాలి. ఎందుకంటే x plus y by 1 minus xy, x minus y by 1 plus xy, 1 plus xy. సో ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ కిందకి దీనికి ఈక్వల్ అవ్వాలి. సో కాబట్టి నేనేం చేస్తానంటే y is equal to tan inverse of 4x ని 5x minus x అని రాస్తా. 5x minus x రాస్తే అప్పుడు 5x minus x is equal to 4x అవుతుంది. 5x into x ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 5x² అవుతుంది. కాబట్టి సరిపోయింది. దట్స్ ఇట్. 1 plus దీని 5x² 5x into x. నౌ tan inverse of 5x minus tan inverse x, which is equal to dy by dx is equal to tan inverse 5x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x². x అంటే 5x యొక్క డెరివేటివ్ 5 minus tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x². దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందు చెప్పింది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఒకసారి ఒక ఎగ్జామినేషన్ లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఇద్దరిని కలిపి ఇచ్చాడు అనమాట. ఎలా ఇచ్చాడంటే y is equal to tan inverse of 2 plus 3x by 3 minus 2x plus tan inverse of 4x by 1 plus 5x² అని ఇద్దరిని కలిపి ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, y is equal to tan inverse of 2/3 plus x by 1 minus 2/3x plus దీని ఎట్లా రాస్తారు చెప్పండి, 5x minus x ఇందాక చేశాం కదా, 1 plus 5x into x, రైట్. y is equal to
tan inverse of 2 by 3 plus tan inverse x plus tan inverse of 5x minus tan inverse x. Tan inverse of x plus y by 1 minus xy is equal to tan inverse x plus tan inverse y. Tan inverse of x minus y by 1 plus 5x xy is equal to tan inverse x minus tan inverse x minus tan inverse y. ఇప్పుడు ప్లస్ tan inverse x minus tan inverse x క్యాన్సిల్ అయ్యింది. సో ఆన్సర్ tan inverse of 2 by 3 యొక్క డెరివేటివ్ 0, tan inverse of 5x యొక్క డెరివేటివ్ ఆల్రెడీ చేసాము. ఏమొచ్చింది చూడండి ఒక్కసారి. tan inverse of 5x యొక్క డెరివేటివ్ 5 by 1 plus 5x whole square అంటే ఏమవుతుందండి 25x square. This is the final answer. 5 by 1 plus 25x square minus 1 by 1 plus x square. ఇంతకుముందు చెప్పింది ఇది రెండు కాంబినేషన్, రెండు ఇంపార్టెంట్. ఓకే, వీడియో పాస్ చేసి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. See the next question. Tan inverse of 5ax by a square minus 6ax square. స్టిల్ ఇంకా అదే ప్రాపర్టీలో ఉన్నాను. ఇంతకుముందు రాసిన ప్రాపర్టీ tan inverse of x plus y by 1 minus xy. పైన ప్లస్ ఉంటే కింద మైనస్, పైన మైనస్ ఉంటే కింద ప్లస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అల్టిమేట్ గా పైన ప్లస్ రావాలి. ప్లస్ ఇక్కడ ఏముండాలి 1 ఉండాలి. 1 ఉండాలంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలి? డివైడ్ బై a స్క్వేర్. సో y is equal to tan inverse of దీన్ని డివైడ్ బై మొత్తాన్ని డివైడ్ బై a స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 5 into x by a by 1 minus 6 by x square by a square. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే దీని ఇది మైనస్ కాబట్టి ప్లస్ రావాలి. ప్లస్ రావాలంటే దీని 3x by a plus 2x by a, 3 plus 2 ఎంత 5x by a సరిపోయింది. ప్లస్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 3 2 6 x by a x by a x square by a square సరిపోయింది. by 1 minus 3x by a into 2x by a separate రాశాను అన్నమాట దీన్ని. ఓకే, రైట్. Now it is in the form of tan inverse of x plus y by 1 minus xy, which is equal to tan inverse x plus tan inverse y. Tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square. x అంటే ఇక్కడ 3x by a into 3x by a యొక్క డెరివేటివ్ 3 by a అట్లా ఉంటది. అంటే ఏమవుతుంది? x యొక్క డెరివేటివ్ 1 అంటే 3 by a అవుతుంది. ప్లస్ tan inverse of 2x by a యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square. x అంటే 2x by a మళ్ళా 2 into x యొక్క డెరివేటివ్ 1 1 by a 2 by a 2 by a. రైట్, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 3x స్క్వేర్ హోల్ స్క్వేర్ 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ బై a స్క్వేర్. ఇట్లా అంటే ఏమవుతుంది? a స్క్వేర్ ఒక a స్క్వేర్ పైకి వచ్చేస్తుంది, కింద a స్క్వేర్ పైకి వస్తుంది, ఒక a పోతుంది అంటే ఒక a మిగులుతుంది. మళ్ళీ చెప్పండి, a స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్. చెప్పండి, a స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్. ఆల్రెడీ పైన ఉన్నాడు 3 గాడు ఉన్నాడు, ఆ 3 గాడు పెట్టేద్దాం ఇక్కడ 3a. ఓకే, బై a స్క్వేర్ లో ఒక a పోయింది, ఒక a పైకి వచ్చింది అన్నమాట a. ఓకే, రైట్. ప్లస్ రైట్ అదే విధంగా చెప్పండి ఇక్కడ a స్క్వేర్ ఒక a క్యాన్సిల్ అయితే ఓ a పైకి వస్తుంది. పైన ఆల్రెడీ 2 గాడు ఉన్నాడు, a బై చెప్పండి a స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్. దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, పేపర్ టఫ్ గా ఇచ్చాడు అనే డైలాగ్ కొడుతుంటారు కదా, అట్లాంటి టైంలో ఇస్తాను. ఇది టఫ్ ఏం కాదు నాకు తెలిసి. డివైడ్ బై a స్క్వేర్ తర్వాత వచ్చిన దాన్ని ఏం చేయాలి? 3 plus 2 5 ఈ రెండు వాటికి వేస్తే ఇది రావాలి. tan inverse of x plus y by 1 minus xy ఫార్ములా. దట్స్ ఇట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ దీన్ని చూడండి. అరే మనం tan inverse లో వేస్తుంటే card inverse కాడ వచ్చింది, దాన్ని tan inverse లోకి మారుస్తాం. tan inverse మార్చాలంటే తిప్పాలి x by 1 plus 6x square. రైట్, ఇలా ప్లస్ ఉంటే కంపల్సరీగా మైనస్ ఉండాలి. అంటే x గాని ఏమనాలి చెప్పండి? 3x minus 2x. 3x minus 2x is equal to x. 1 plus 3x into 2x. 3x into 2x. Okay, 3 2 are 6, x into x, x square. Y is equal to tan inverse of 3x minus tan inverse of 2x. Derivative of tan inverse x 1 by 1 plus x square. X ante 3x, 3x ka derivative 3. 1 by 1 plus x square. X ante 2x, 2x ka derivative 2. Final answer 3 by 1 plus 9x square minus 2 by 1 plus 4x square. పేపర్ టఫ్ గా వచ్చింది అంటారు కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నమాట. కొద్దిగా మన కాన్సెప్ట్ పైన మనకు అవగాహన ఉంటే ఈజీగా తిప్పాలి, తిప్పినాక రావాలి, ఏది ఆ ఫార్ములాకి రావాలంటే అప్లై చేయాలి. ఓకే, వీడియో పాస్ చేసి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి.
రైట్ డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లో లాస్ట్ క్వశ్చన్. సో ఇంకా అదే ప్రాపర్టీలో ఉన్నాను, ఆ ప్రాపర్టీ బేస్ చేసుకొని చెప్పండి. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ x ప్లస్ y బై 1 మైనస్ 1 ఉండాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఓకే 1 ఉండాలి. 1 ఉండాలంటే a cos x ని దేంతో డివైడ్ చేయాలి? a cos x ప్లస్ b sin x బై దిస్ ఇస్ b cos x మైనస్ a sin x. ఓకే రైట్, మళ్ళొకసారి చూడండి క్వశ్చన్. tan ఇన్వర్స్ ఆఫ్ a cos x ప్లస్ b sin x బై b cos x మైనస్ a sin x. రైట్, ఇక్కడ నాకు b cos x ప్లేస్ లో 1 రావాలంటే డివైడ్ బై b cos x. అట్లా ఇష్టం లేదంటే మొత్తంలో కింద పైన b cos x కామన్ తీయాలి, ఎట్లనే చెప్పొచ్చు. మన కంఫర్ట్నెస్ కొరకు డివైడ్ చేద్దామని అంట. రైట్, అప్పుడు డివైడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? a బై b cos క్యాన్సల్ అవుతుంది, b బై b పోతుంది, sin బై cos ఏమవుతుంది? tan అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, డివైడ్ బై b cos x, a బై b cos కాదు పోయిండు. నెక్స్ట్ b బై b పోయింది, sin బై cos tan బై b cos x by b cos x 1 minus a by b sin by cos ఏమవుతుంది? tan అవుతుంది. Now it is in the form of tan inverse of x plus y by 1 minus xy which is equal to tan inverse of a by b plus tan inverse of tan x. So tan inverse of a by b అలాగే ఉంచండి. tan inverse tan పోతే మిగిలేది x, this is y. Now differentiating with respect to x, constant derivative 0, x యొక్క derivative 1, dy by dx is equal to 1. ఓకే, అదే విధంగా ఈ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేసేయండి, ఆన్సర్ ఏమొస్తుంది? -1 వస్తుంది. దిస్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టైం సేవింగ్ రిజల్ట్ ఇన్ డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇక్కడ సింపుల్ గా ఈ క్వశ్చన్ రాస్తా మళ్ళొకసారి. y is equal to tan inverse of చెప్పండి a cos x plus b sin x by b cos x minus a sin x. Come on, tan inverse of a cos x minus b sin x by b cos x minus a sin x. సో మొదటి దాన్ని చేసినప్పుడు నీకు ఆన్సర్ ఏమొచ్చిందండి? 1 వచ్చింది. డివైడ్ బై x is equal to 1. రెండోది చేసినప్పుడు ఏమొస్తుంది? -1. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉంటే +1, మైనస్ ఉంటే -1. ఈ క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ లో ఇక్కడ x ఉంది కాబట్టి x యొక్క డెరివేటివ్ ప్లస్ ఉంటే +1, మైనస్ ఉంటే -1. ఈ x ప్లేస్ లో e పవర్ x ఉంది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ e పవర్ x యొక్క డెరివేటివ్ e పవర్ x, మైనస్ ఉంది కాబట్టి మైనస్ e పవర్ x యొక్క డెరివేటివ్ మైనస్ e పవర్ x. సపోజ్ e పవర్ x ప్లేస్ లో x² ఉంది అనుకోండి, ఇక్కడ x² ప్లేస్ లో x² ఉంది అనుకోండి, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ x² యొక్క డెరివేటివ్ 2x, మైనస్ ఉంది కాబట్టి మైనస్ x² యొక్క 2x. సపోజ్ √x ఉంది అనుకోండి, √x యొక్క డెరివేటివ్ ప్లస్ ఉంటే ప్లస్ √x యొక్క డెరివేటివ్ 1/2 √x, మైనస్ ఉంటే మైనస్ √x యొక్క డెరివేటివ్ 1/2 √x. లేదా f(x) అని ఇచ్చాడు అనుకోండి, f(x) అంటే a cos of f(x) plus b sin of f(x) by a cos of f(x) minus b sin of f(x). ఇక్కడ కూడా అలాగే అనుకోండి, అప్పుడు ప్లస్ ఉంటే f(x) యొక్క డెరివేటివ్ ప్లస్ f'(x), మైనస్ ఉంటే f(x) యొక్క డెరివేటివ్ మైనస్ f'(x), ప్లస్ ఉంటే ప్లస్ దాని యొక్క డెరివేటివ్ x ప్లేస్ లో ఎవరుంటే వాళ్ళ యొక్క డెరివేటివ్. x యొక్క డెరివేటివ్ 1 అవుతుంది, 1 రాసిన. e పవర్ x ఉంటే e పవర్ x యొక్క డెరివేటివ్ e పవర్ x, x² ఉంటే x² యొక్క డెరివేటివ్ 2x, √x ఉంటే √x యొక్క డెరివేటివ్ 1/2 √x, f(x) ఉంటే f(x) యొక్క డెరివేటివ్ f'(x). కానీ వాడు ప్రేమించేది మాత్రం దీన్నే కాబట్టి దీన్నే రాశాను నేను. ఓకేనా, x ఏ పెడతాడు మాక్సిమం కాబట్టి ప్లస్ ఉంటే +1, మైనస్ ఉంటే -1. రైట్, నెక్స్ట్ ఈ డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ తర్వాత మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఉన్నాయి. ఆ మెథడ్స్ లో ఒక 5 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్ అంటే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే 2 పార్ట్స్ డివైడ్ చేస్తాం డిఫరెన్షియేషన్ లో. ఫస్ట్ బేసిక్స్, ఫార్ములాస్ u/v uv, తర్వాత చైన్ రూల్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్స్. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్. ఇది బాగా ప్రాక్టీస్ అయితే ఇప్పుడు ఇచ్చిన వీడియోలన్నీ మీకు బాగా ప్రాక్టీస్ చేస్తారనుకోండి, ఇది నథింగ్, మీకు ఈజీగా చేసేయచ్చు, ఈజీగా లేపడచ్చు దీని మొత్తం. ఎందుకంటే దీనిలో మెథడ్ లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ అంటారు. టేక్ లాగర్థమిక్ పోయిన లోపల చూస్తే మళ్ళీ ఇదే పార్ట్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఇంప్లిసిట్ అనుకోండి, దానికి ఒక ఫార్ములా ఇస్తాడు, లోపల వస్తే మళ్ళీ ఇదే ఉంటుంది. కాబట్టి ఈ పార్ట్ బాగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. టోటల్లీ ఇన్ డిఫరెన్షియేషన్ you will get 2 to 3 marks, minimum 2 to 3 marks. అంటే 2-3 మార్కులకు కానీ కాదు, డిఫరెన్షియేషన్ వస్తే ఇంటిగ్రేషన్ ఈజీ.
డిఫరెన్షియేషన్ వస్తే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ వస్తాయి, లేకపోతే రాదు. డిఫరెన్షియేషన్ వస్తే పార్షల్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు. డిఫరెన్షియేషన్ రావడం వల్ల లిమిట్స్ కూడా మధ్య మధ్యలో నీకు లిమిట్స్ లో డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా డిఫరెన్షియేషన్ అనేది మనకు ఒక లింక్ అన్నమాట, ఒక బేస్ అన్నమాట, ఒక పాత్. కాబట్టి డిఫరెన్షియేషన్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇన్ హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోతో, మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.